కర్నూలు జిల్లాలో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా అనుమానితులను పరీక్షించి వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నంద్యాలకు 4-0 మిషన్లు అందుబాటులో ఉంచింది. ఈ మిషన్ల ద్వారా కరోనా అనుమానితులను శాంపుల్ పరీక్షించి గంట సమయంలో ఫలితాలు అందించే అవకాశం ఉందని, ఒకవేళ ఫలితాల్లో పాజిటివ్ వస్తే మరోసారి పరీక్షించి తిరుపతి, అనంతపురం, హైదరాబాద్ ల్యాబ్కు పంపించి పరీక్షిస్తామని తెలిపారు. అప్పటికే పాజిటివ్ వస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కరోనా ఐసోలేషన్ వార్డులకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తామని తెలిపారు. అందరూ కలిసికట్టుగా పోరాడితేనే కరోనా వైరస్ ని అంతం చేయడానికి సాధ్యం అవుతుందని నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. శాంపుల్ వచ్చిన తర్వాత శాంపుల్ 0.5 ml లైసిస్ బఫర్లో వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఈ క్యారేజ్లో లోడ్ చేసుకుంటాము. తర్వాత రూపెప్ మిషన్లో పెట్టేస్తాము. ఇక్కడ 20 minutes పడుతుంది. 20 minutes పడుతుంది. 20 minutes తర్వాత 50 microns వస్తుంది. ఈ లీడ్ తీసుకొని మొత్తం చిప్ వస్తుంది. ఆ చిప్ని దీంట్లో లోడ్ చేసేస్తాం. లోడ్ చేసిన తర్వాత 40 minutesకి రిపోర్ట్ వస్తుంది. 40 minutesకి రిపోర్టు ఇలా వస్తుంది. డిటెక్టెడా నా డిటెక్టెడా అనేది వస్తుంది. 20 minutes, 40 minutes, 1 hour రెండు వస్తున్నాయి. అందుకే ఏసీ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ పేపర్ తెచ్చుకో. ఈ విధంగా ఐసీఎంఆర్ జనరేట్ కావాలి ఫస్ట్, ఇది ఇంపార్టెంట్. కరోనా గురించి రోజు నిత్యము వార్తలు వింటున్నాము. సో ముఖ్యంగా పత్రికల ద్వారా అయితేమి, మీడియా ద్వారా అయితేమి వాళ్ళ సూచనలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. వీటందరినీ తప్పకుండా ప్రజలు పాటించాలి. సో ఇప్పుడు మనకు కర్నూలు జిల్లాలో 129 కేసులుగా నమోదయ్యాయి. సో రోజు రోజుకు ఈ శాంప్లింగ్, టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటే ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో ఇంతవరకు మనము ఈ టెస్టింగ్ ఎట్లా చేస్తూ ఉన్నామంటే RT-PCR టెస్ట్ అనే ద్వారా చేస్తూ ఉన్నాము. అంటే శాంపుల్స్ కలెక్ట్ చేసి ఇక్కడ నుంచి అనంతపూర్ ల్యాబ్కి, అదేవిధంగా అపోలో హైదరాబాద్ ల్యాబ్కి, స్విమ్స్ తిరుపతికి పంపించడం జరుగుతూ ఉంది. సో ఈ శాంపుల్స్ పంపించడంలో దాదాపు మనం పంపించిన రోజు నుంచి రిజల్ట్ వచ్చేటప్పటికి 4-5 రోజులు పడతా ఉంది. సో దీనికి ప్రభుత్వము పూర్తిగా ఆలోచించి సో ఇక స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేసి TrueNAT మిషన్స్ అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి జిల్లా ఆసుపత్రిలోను, ఏరియా ఆసుపత్రుల్లోనూ మరియు కొన్ని ప్రాంతీయ ఆసుపత్రులను గుర్తించి వాటిలో ఈ TrueNAT మిషన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లా ఆసుపత్రి నంద్యాలకి 4 TrueNAT మిషన్స్ ఏర్పాటు చేసినారు. ఈ 4 TrueNAT మిషన్లో మనం టెస్టులు ఒక్కొక్క TrueNAT మిషన్లో ఒక గంటకు 2 టెస్టులు చేయొచ్చు. అంటే అలా అంటే సో ఒక గంట కంటే 24 గంటల్లో 48 టెస్టులు చేయొచ్చు. 4 మిషన్లు 24 గంటలు పనిచేస్తే దాదాపు 190 టెస్టులు చేయొచ్చు. సో అందుకనేసే ఇక్కడ TrueNAT మిషన్స్ 4 ఏర్పాటు చేయడానికి ఒక గదిని కూడా మేము కింద ఏర్పాటు చేశాము. దానికి నోడల్ ఆఫీసర్గా డాక్టర్ సునీత టీబీ క్లినిక్ నోడల్ ఆఫీసర్ చేశాము. ఇక్కడ 12 మంది ల్యాబ్ టెక్నీషియన్లు 3 షిఫ్ట్లో పనిచేస్తారు. అంటే దాదాపు త్రూ నైట్ కూడా వాళ్ళు పనిచేస్తారు. అంటే వాళ్ళకి శాంపుల్స్ వచ్చిన తర్వాత టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా శాంప్లింగ్ వర్క్ అనేది చేయాలి. ఈ శాంప్లింగ్ వర్క్కి ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వచ్చి 2 టీములు ఏర్పాటు చేసి బయట పంపడం జరిగింది. అదేవిధంగా ఒక టీముని ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే ఉంచడం జరిగింది. ఈ టీము ఇక్కడ డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చేటటువంటి వాళ్ళకి సో శాంపుల్స్ తీసి ఇక్కడ TrueNAT సెంటర్కి పంపిస్తారు. అదేవిధంగా బయట పంపించినటువంటి 2 టీంలు కూడా ఈ యొక్క శాంపుల్స్ తీసుకొచ్చి హ్యాండ్ అవుట్ చేస్తారు.
సో యూజువల్గా ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ వర్క్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి హెవీ వర్క్ ఉంటుంది, త్రూఅవుట్ నైట్ కూడా వర్క్ చేస్తారు. ఈ రోజు మా టార్గెట్ కనీసం 120 శాంపుల్స్ అయినా చేయాలనేది. నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయింది కాబట్టి 3 శాంపుల్స్ చేయగలిగినాం. నిన్న 3 వచ్చారు, ఈ 3 కూడా నెగిటివ్ అని తేలింది. సో ఈ రోజు కనీసం 120 నుంచి 150 వరకు చేయాలనేసి మేము టార్గెట్ నిర్ణయించుకొని టీముల్ని అన్నింటినీ అరేంజ్ చేసి పంపించడం జరిగింది. సో 201 వల్ల ముఖ్యంగా ఏమంటే 1 గంటలో మీకు రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి పేషెంట్లకి అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇమీడియట్గా అనుమానం పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఈ అనుమానితులు ముఖ్యంగా బీపీ, షుగరు, దగ్గు, ఆయాసం ఉండేవాళ్ళు, క్రానిక్ బ్రాంకైటిస్ అటువంటి కోమార్బిడ్ కండిషన్స్ అయితేమి, రెడ్ జోన్లో ఉన్నవారైతేమి, ఇంకా ఎవరికైనా ఫుల్గా అనుమానం ఉంటేమి, సో ముఖ్యంగా పోలీసు వారు అదేవిధంగా హాస్పిటల్ వారు ఎక్కువ పేషెంట్తో డీలింగ్ ఉంటుంది కాబట్టి అటువంటి వారు ముందుగా వచ్చి వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. అందులో భాగంగా నిన్న కూడా పోలీస్ సిబ్బందికే ఒక 10 మందికి తీయటము జరిగింది. కానీ అది ఐసీఎంఆర్ షీట్స్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్కే పంపడం జరిగింది. ఈ రోజు నుంచి స్క్రీనింగ్ టెస్ట్ పోలీసు వాళ్ళకి ఈ యొక్క 201లోనే చేస్తాము. సో అందుకు భాగంగానే డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా టీములను ఏర్పాటు చేసి పోలీసు వారిని ఇక్కడికి పంపిస్తామనేసి చెప్పడం జరిగింది. సో వారికి అందరికీ కూడా మేము శాంప్లింగ్ చేసి ఆ తర్వాత టెస్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నిర్వహిస్తాము. సో ముఖ్యంగా మరి ఒకసారి మనం ఇంకా కూడా లాక్డౌన్లో ఉన్నాము. ప్రజలకందరికీ విన్నవించేది ఏమంటే దయచేసి ఇప్పటికి కూడా నేను చూస్తున్నాను ప్రజలు తిరుగుతూనే ఉన్నారు అక్కడక్కడ 2 వీలర్స్. సో ఒక్కొక్కసారి నిత్యావసర వస్తువులు అనేది తప్పక అవసరం ఉంటుంది. సో నిత్యావసర వస్తువుల కోసము తిరగటం అనేది గుంపులుగా రావటం అట్లా రాకుండా సో ఇండివిజువల్ ఒక్కొక్క స్ట్రీట్ ఒక్కొక్క వాలంటీర్లు పెట్టుకొని వారి ద్వారా కూడా తెప్పించుకోవటం కూడా చేయొచ్చు. సో ప్రజలకందరికీ చెప్పేది మళ్ళా ఒకటేమంటే సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బయటకు వచ్చినా కూడా పేషెంట్ ఈ దూరాన్ని కనీసము ఆ యొక్క 2 మీటర్ల దూరాన్ని పాటిస్తే మనకు కరోనా అనేది ఈవెన్ డ్రాప్లెట్ ద్వారా జరగదు. అదేవిధంగా బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించాలి. అదేవిధంగా చేతులు కడుక్కోవటము ఫ్రీక్వెంట్గా చేయాలి. మినిమం 20 సెకండ్స్ అయినా చేతులు కడుక్కోవటం మంచిది. సో ముఖ్యంగా బయటకు రావద్దండి. చాలా మంది అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచిస్తున్నాము. ఆహార విషయంలో కూడా తగు సూచనలు తీసుకోవాలి. అందరూ వేడిగా ఉండేటటువంటి పదార్థాలనే తినాలి. చల్లటి పదార్థాలు చాలా వరకు అవాయిడ్ చేయాలి. సో ఇందులో కూడా మంచి కూరగాయలు అదేవిధంగా ఫ్రూట్స్ ఇప్పుడు బాగానే అవైలబిలిటీలో ఉండాలి. సో అటువంటి ఫ్రూట్స్, కాయగూరలు, పాలు అనేది అదేవిధంగా రోజు ఎగ్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఆహార పదార్థాలను వేడిగా తినటం మంచిది. ఎక్కువ నీళ్లు అనేది ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండాలి. సో నీళ్ళు తాగటం వల్ల ఏమంటే ఆ వైరస్ అనేది ఒకవేళ నోట్లో ఉన్నా కూడా అది ఆ వైరస్ అనేది నేరుగా జీర్ణాశయంలోకి పోయి అక్కడ చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులోకి పోకుండా ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా నీళ్లు తాగటం చాలా మంచిది. సో ప్రజలు అప్రమత్తం ఉండి సో భయాందోళన చెందకూడదని ఒక పక్క చెప్తూనే అటువంటి సేమ్ టైం ప్రజలకు అప్రమత్తం కూడా అవసరము. అందరూ సహకరించండి, అందరూ బాగుండండి, మీరు బాగుండండి, సమాజాన్ని బాగు చేయండి. తప్పకుండా అందరూ బాగుంటాము. త్వరలో ఈ కరోనాని అందరూ కలిసికట్టుగా మనము దీన్ని కంట్రోల్ చేయొచ్చు.